తులారాశి వారు చేపట్టిన కార్యక్రమాల్లో కొద్దిపాటి ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి మందకొడిగా ఉంటుంది. రుణదాతల ఒత్తిళ్లు కూడా అధికమవుతాయి. బంధువర్గం వారితోటి విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. ఆరోగ్య కుటుంబ సమస్యలు ఈ రాశి వారిని బాగా వేధిస్తాయి. ఉద్యోగ అవకాశాలు కూడా వీరికి కొంతవరకు నిరాశని కలిగిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో భాగస్వాములతోటి వివాదాలు కూడా తలెత్తుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు కొద్దిపాటి చికాకులు తప్పవనే చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా ఈరోజు ఒత్తిళ్లు అధికమవుతాయి. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగుల కళ్ళన్నీ కూడా ఫలిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు కూడా ఈరోజు ఈ రాశి వారు స్వీకరిస్తారు. ప్రముఖులతోటి పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి చాలా వరకు కూడా వీరికి సంతోషాన్ని కలిగిస్తాయి. ఆదాయానికి ఎటువంటి లోటు కూడా ఈరోజు వృశ్చిక రాశి వారికి ఉండదు. రుణదాతల ఒత్తిళ్లు కూడా తొలగుతాయి. వ్యాపారస్తుల వారికి వ్యాపారాలు ఊహించిన విధంగానే పుంజుకుంటాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. సినీ కళాకారులు నూతన ఉత్సాహంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సన్మానాలు, సత్కారాలు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. మహిళలు ఆస్తి విషయంలో చికాకులు ఏవైతే గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి సన్నిధుల నుంచి సాయం అందుతుంది. రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికంతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ధనురాశి వారు విజయం కూడా సాధిస్తారు. శుభకార్యాల కోసం డబ్బు కూడా విరివిగా ఖర్చు చేస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు కూడా చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాల్లో చక్కటి పురోగతి కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు పరిశోధనలో తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారికి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు రుణ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. రుణదాతల ఒత్తిళ్లు ఈరోజు వీరికి అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు, ఆప్తులతో కూడా వివాదాలు తలెత్తే అవకాశం అధికంగా ఉంది. పనుల్లో కొంతవరకు ఆటంకాలు, అవరోధాలు కూడా ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు నత్తనాకన సాగడం చేత నిరాశ చెందుతారు. పెట్టుబడులు అనుకున్న విధంగా సమయానికి చేతికి అందక ఇబ్బంది కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి స్థాన చలన సూచనలు, రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. సినీ కళాకారులకు అవకాశాలు కొంతవరకు నిరాశని కలిగించవచ్చు. విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలు రాకపోవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఏర్పడతాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,